రెండేళ్ల భీకర పోరు తర్వాత పశ్చిమాసియాలో మళ్లీ ప్రశాంతత ఏర్పడుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధాన్ని నిలిపివేస్తూ చారిత్రాత్మక ఒప్పందంపై ప్రపంచ దేశాల నేతల సాక్షిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇందుకు సహకరించిన వివిధ దేశాల అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ట్రంప్ను పాక్ ప్రధాని షెహబాజ్ అతిగా పొగడబోయి అబాస్ పాలయ్యారు. హమాస్ తన చెరలోనే ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయగా ఇజ్రాయెల్ 1900 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలకు ట్రంప్కు అత్యున్నత అవార్డులు ప్రకటించాయి. పశ్చిమాసియాలో రెండేళ్లుగా భీకరంగా సాగిన యుద్ధం ముగియటంతో శాంతి కుసుమాలు వికసించనున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో భీకరంగా మారిన గాజాలో పాలస్తీనియన్లు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే వాతావరణం ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలిదశలో భాగంగా రెండేళ్లుగా హమాస్ చెరలోని ఇజ్రాయెలీ బందీలు విడుదలయ్యారు. హమాస్ చెరలో మొత్తం 48 మంది బందీలున్నారు. వీరిలో సజీవంగా ఉన్న 20 మందిని 2 బృందాలుగా హమాస్ విడుదల చేసి రెడ్ క్రాస్కు అప్పగించింది. మృతదేహాలను గుర్తించి స్వాధీనం చేసుకోవటానికి సమయం పడుతోందని హమాస్ వివరణ ఇచ్చింది. విడుదలైన వారిని రెడ్ క్రాస్ ఇజ్రాయెల్ సైన్యం చెంతకు చేర్చింది. తర్వాత వారు తమ కుటుంబాలను కలుసుకున్నారు. అయితే అప్పగింతలో ఆలస్యం జరిగితే ఒప్పందం ఉల్లంఘించినట్లేనని భావిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తర్వాత ఇజ్రాయెల్ కూడా 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇందులో ఎక్కువ మంది గాజాలోని ఖాన్ యూనిస్కు బస్సుల్లో చేరుకున్నారు. 150 మందిని ఈజిప్టుకు తరలించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో గాజా శాంతి ఒప్పందానికి అధికార ముద్రపడింది. ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేఖ్లో ప్రపంచ దేశాల నేతల సాక్షిగా ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆ తర్వాత ఈజిప్ట్, ఖతార్, తుర్కియేల అధినేతలు సంతకాలు చేశారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్ సీసీ నిర్వహించిన ఈ సంతకాల కార్యక్రమానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఆహ్వానించారు. అయితే యూదు సెలవు దినం దగ్గరలో ఉన్నందున తాను రాలేనని ఆయన రాలేదు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్, ఇతర ముస్లిం నేతలు దీనికి హాజరు కావటమే అసలు కారణమని తెలుస్తోంది. గాజాలో యుద్ధానంతరం పిఏకు ఎలాంటి పాత్ర ఉండకూడదని నెతన్యాహు స్పష్టంగా చెప్తున్నారు. సదస్సులో పాల్గొంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించారని తెలుస్తోంది. భారత ప్రధాని మోడీ తరపున ప్రత్యేక దూతగా విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సదస్సుకు హాజరయ్యారు. కాగా చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్కు మోడీ అభినందనలు తెలిపారు. కాగా ఈజిప్ట్ గాజా శాంతి సదస్సులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోడీని ప్రశంసించడంతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బిత్తరపోయారు. భారత్ గొప్ప దేశం, అక్కడ నా మంచి మిత్రుడు ఉన్నారు, ఆయన అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నారు, భారత్ పాకిస్తాన్ కలిసి శాంతియుతంగా జీవించగలవు అని అన్నారు. ఆ వెంటనే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైపు చూస్తూ ట్రంప్ అంతే కదా అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు షెహబాజ్ బిత్తరపోయారు. ఈయన ఇబ్బందిగా ఫీల్ కావడంతో పక్కనున్న మిగతా దేశాల నేతలు నవ్వుకున్నారు. India is a great country with a very good friend of mine at the top and he's just done a fantastic job and I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very... They are. And they're two great, I'd say, leaders, great leaders as far as I'm concerned. ఆ తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ అమెరికా అధ్యక్షుడిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనంత గొప్ప అధ్యక్షుడు లేడన్నట్టు మాట్లాడటంతో ట్రంప్ ఉక్కిరిబిక్కిరైపోయారు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు అని కొనియాడారు. ఈ సందర్భంగా భారత్, పాక్ మధ్య జరిగిన ఘర్షణను కూడా ట్రంపే ఆపారంటూ చెప్పుకొచ్చారు. ఈయన అద్భుతమైన బృందంతో జోక్యం చేసుకోకపోతే ఆ ఘర్షణలు పశ్చిమాసియాకు విస్తరించి ఉండేవన్నారు. అలాంటి వ్యక్తిని తాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నా అనడంతో వెనకాలే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రకరకాల హావభావాలతో హీవేం పొగడ్తలు అన్నట్టు ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. నోటి మీద చేయి వేసుకుని చూస్తుండిపోయాడు. కాగా చివరికి తాను మాట్లాడాల్సింది ఏమీ లేదంటూ చేతులెత్తేసి ఇంటికి వెళ్లిపోదామంటూ షరీఫ్తో చెప్తూ గాలి తీసేశారు ట్రంప్. He is the most genuine and most wonderful candidate for Peace Prize because he has brought not only peace in South Asia, saved millions of people, their lives. And today, here in
Sharm el-Sheikh, achieving peace in Gaza is saving millions of lives in the Middle East. Mr. President, I would like to salute you for your exemplary leadership. మరోవైపు బందీలు ఖైదీల విడుదల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంటుని ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమాసియాలో శాంతిని చరిత్రాత్మక నవోదయంగా అభివర్ణించారు. యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధించిందన్న ట్రంప్ దీన్ని శాశ్వత శాంతిగా మలుచుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు. గంటకు పైగా సాగిన ప్రసంగంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వ్యవహారం అంత సులభం కాదని, అందుకే ఆయన గొప్ప వ్యక్తి అయ్యారని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని, హింసా మార్గాన్ని విడిచిపెట్టాలని పాలస్తీనియన్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అవినీతి కేసులను ఎదుర్కొంటున్న నెతన్యాహును క్షమించాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ను ట్రంప్ అభ్యర్థించడం గమనార్హం. ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పాలస్తీనాను గుర్తించాలంటూ ప్లకార్డులు చూపించారు. వారిని సభ నుంచి బయటికి పంపివేశారు. కాల్పుల విరమణ కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసినందుకు, గాజాలో శాంతి నెలకొల్పినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఇజ్రాయెల్, ఈజిప్టులు తమ దేశ అత్యున్నత పురస్కారాలను ప్రకటించాయి. రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ ని ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ వెల్లడించారు. ఈజిప్ట్ ది ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డుని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం పాటుపడుతున్న ట్రంప్నకు బంగారు పావురాన్ని నెతన్యాహు బహుమతిగా అందజేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో స్పీకర్ అమీన్ ఓహానా మాట్లాడుతూ బందీల విడుదలకు కృషి చేసిన ట్రంప్ని యూదు ప్రజలు వేల సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటారని కొనియాడారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ కంటే అర్హులు ఇంకెవరూ లేరని తెలిపారు. నోబెల్ పురస్కారం కోసం ఆయన పేరును వచ్చే ఏడాది ప్రతిపాదిస్తామని తెలిపారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దుందుడుకు చర్యతో మొత్తం పశ్చిమాసియా అల్లకల్లోలమైంది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మందిని హతమార్చారు. 200 మంది ఇజ్రాయేలీలను బందీలుగా పట్టుకెళ్లారు. హమాస్ దాడి చేసిన వెంటనే ప్రతీకారాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్ మిలిటెంట్ల ఏరివేత పేరుతో గాజాపై భారీగా దాడులు చేపట్టింది. ఈ రెండేళ్లలో 67,869 మంది గాజావాసులు దాడుల్లో మరణించారు. 1,70,066 మంది గాయపడ్డారు. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కీలక నేతలందరినీ హమాస్ కోల్పోయింది. గాజా పౌరులు సర్వం కోల్పోయారు. ఆహార కొరతతో అల్లాడిపోయారు. ఇజ్రాయెల్ ప్రతీకారంతో పొరుగున ఉన్న లెబనాన్, సిరియా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల్లోని మిలిటెంట్ సంస్థలు ఉనికి కోల్పోయే పరిస్థితి తలెత్తింది. చివరికి ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసే వరకు పరిస్థితి చేరుకుంది. అయితే యుద్ధం ద్వారా ఇజ్రాయెల్ ప్రతిష్టకు భారీ నష్టం కలిగింది. హమాస్ దాడి జరగగానే ఇజ్రాయెల్పై ప్రపంచ దేశాల నుంచి సానుభూతి వెల్లువెత్తింది.